నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. కొన్ని వార్తలు, కొన్ని సంఘటనలు మనకు సంబంధం లేకపోయినా ఒక రకమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తాయి. కొన్ని అంశాలు చూస్తుంటే న్యాయం గెలవటం ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా గెలిచి తీరుతుంది, న్యాయం ధర్మానికి ఇంకా ఈ భూమి మీద చోటు ఉంది అనే భావన మన మనసులో కలుగుతుంది. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి వార్త విన్న తర్వాత, చూసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ రెండు అభిప్రాయాలు మీకు కూడా చాలామందికి కలగటం అయితే ఖాయం. ఏంటి మన మనసును మార్చే, మన మనసుకు ఒక రకంగా సంతోషాన్ని కలిగించే, ఆహా న్యాయం ఖచ్చితంగా గెలుస్తుందని ఫీల్ అయ్యేలా చేసేటటువంటి ఆ వార్త ఏంటయ్యా అంటే, అరాచక శక్తి అనంతబాబుకి బెయిల్ రద్దు చేసింది న్యాయస్థానం. అది కూడా ఇక్కడ కింద కోర్టులు, ఆ కోర్టులు, ఈ కోర్టులు కాదు, ఏకంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిలు రద్దు చేయబడి కీలకమైనటువంటి నిర్ణయాన్ని వెలువరించింది రాజమహేంద్రవరం న్యాయస్థానం. ఈ వార్త విన్న తర్వాత నిజంగానే సంతోషం కలిగించింది. ఎందుకంటే అంతటి అరాచక శక్తి, మనకు సంబంధం లేకపోయినా సరే అతని గురించి వింటుంటే, తెలుసుకుంటుంటే, అబ్బా ఇంత అరాచక శక్తి బాబు నువ్వు అనేటటువంటి ఫీలింగ్ కలక్కమారదు. ఎందుకంటే అనేక అంశాలు ఈ అనంతబాబు ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి వింటున్నాం, చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం కాబట్టి. సో ఇప్పుడు జరగబోయే పరిణామం ఏంటయ్యా అంటే, ఈ కేసు మరికొన్ని రోజుల్లో ట్రయల్కి పూర్తిస్థాయి విచారణకు రాబోతుందట. అంటే బహుశా ఒక వారమో 2 వారాల్లో మొత్తానికైతే ఈ కేసు విచారణకు రాబోతుంది. ఇక ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ పూర్తయ్యి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఇక బెయిల్ అనేటటువంటి కాన్సెప్టే అనంతబాబు విషయంలో ఉండేటటువంటి అవకాశం లేదు. ఎందుకయ్యా అంటే, ఈ బెయిల్ ఎందుకు రద్దు చేశారు? డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరినీ బెదిరించి, భయపెట్టి, డబ్బుతో కొనేటటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆ బాధితులందరూ తమకిచ్చినటువంటి డబ్బు కట్టలతోటి పోలీస్ స్టేషన్కి వచ్చి మరి అనంతబాబు మీద తిరిగి కంప్లైంట్ చేశారు. ఇదిగోండి ఈ డబ్బులు మాకు తలా 1,00,000 ఇచ్చాడు, తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్తే మరికొన్ని లక్షలు ఇస్తానన్నాడు, మమ్మల్ని బెదిరిస్తున్నాడు, ప్రలోభ పెడుతున్నాడు, తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు, కాబట్టి తన మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి బాధితులు ఎవరైతే ఉన్నారో, ఆ కేసులో సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి క్యూ కట్టి తిరిగి రివర్స్లోనే అనంతబాబు మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి. అయ్యి బాబు ఇదేంటి పరిస్థితి, ఈ విధంగా మారిపోయింది, ఈ విధంగా మనకే రివర్స్లో బూమ్రాంగ్ అయిపోయిందని చెప్పేసి తనకు తెలిసిన విద్య అయినటువంటి పరారీకి ప్రయత్నించాడు. కొన్నాళ్ళు పరారీలో ఉన్నాడు కానివ్వండి, చివరికి పప్పులయం ఉడక్క మొత్తానికి లొంగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా కూడా రాజమండ్రి కేంద్ర కారాగారంలో మనోడు అనంతబాబు ఉన్నాడు అనమాట. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి అనంతబాబు ఇక ఆ అంశం మీద బెయిల్ తీసుకునేటటువంటి అవకాశం కూడా లేదు. ఏది డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో, హత్య కేసులో ఎలాగో బెయిల్ రద్దు అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రలోభ పెట్టాడు, ఈ రకంగా డబ్బుతో కొనేటటువంటి ప్రయత్నం చేశాడని చెప్పేసి కొత్త కేసు పడింది కదా, దాని మీద కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. సో స్టిల్ మొత్తానికి తెలుస్తున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే, ఈ తాజా పరిణామాన్ని బట్టి, ఈ తాజా బెయిల్ రద్దును బట్టి చూస్తున్నట్టయితే ఇక ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరిగి ట్రయల్ అంతా పూర్తయిపోయేంత వరకు, ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఈ కేసులో బయటకు వచ్చేటువంటి పరిస్థితి, రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే లేనట్టే, దాదాపుగా తలుపులు మూసుకుపోయినట్టు. ఏదో అరుంధతి సినిమాలో అంటారు కదా, నా ఆత్మ నిందుట్లో పెట్టి కొళ్ళబెట్టావు అని చెప్పేసి, ఆ రకంగా న్యాయస్థానం కూడా ఒక గదిలో లాక్ చేసి తాళం వేసి ఆ తాళాన్ని సముద్ర గర్భంలోకి విసిరేసినంత పని చేసినట్టుగా అయితే భావించవచ్చు. అయితే అనంతబాబు అనేటటువంటి వ్యక్తి గురించి మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకున్నట్టయితే, అసలు ఆ కేసు వాటి పూర్వాపరాలు తెలుసుకున్నట్టయితే, నేను మొదట్లో చెప్పాను కదా, కొన్ని అంశాలు చూడగానే మనకు సంబంధం లేకపోయినా ఒక సంతోషం కలుగుతుంది. ఒక అరాచక శక్తికి అరదండాలు వేస్తే ఖచ్చితంగా మనసు సంతోషంతో నిండిపోద్దని చెప్పేసి ఎందుకు చెప్పానంటే, ఈ అంశాలు వరుసగా చూస్తే మీకే అర్థమైపోతుంది. నంబర్ 1, ఇతని చరిత్ర ఫస్ట్ బయటపడింది ఎప్పుడయ్యా అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో. అతను ఒక దళితుడు, కొన్ని సంవత్సరాలుగా తన దగ్గరే పని చేసినటువంటి వ్యక్తి. మరి ఏం చూడకూడదు చూశాడో, లేదంటే ఏం వినకూడదు విన్నాడో, ఏం తెలుసుకోకూడదు తెలుసుకున్నాడో, మొత్తానికి
అతన్ని ఒక రాత్రిపూట నిర్దాక్షిణ్యంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్ళి కొట్టి హింసించి చంపేశాడు అనంతబాబు. చంపినటువంటి సందర్భంలో తన భార్య ఎవరైతే ఉన్నారో లక్ష్మీ దుర్గ, ఆవిడ కూడా ఆ ప్రదేశంలోనే ఉన్నది అని చెప్పేసి అయితే తాజాగా పోలీసులు సాక్ష్యాలు ఆధారాలు సంపాదించారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా సంపాదించారు. దాని మీద కూడా కేసు అయింది. ఆ అంశం మీద కూడా విచారణ. ప్రస్తుతం ఆవిడ కూడా తాత్కాలిక రిలీఫ్లో ఏదో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. అంటే తన దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా భార్య సమక్షంలోనే ఒక వ్యక్తి చంపేశాడు అంటే ఏం చూడకూడదు చూశాడు, ఏం వినకూడదు విన్నాడు. రాజకీయంగా రేపటి రోజున ఇదేమన్నా బయటకు వస్తే ఇబ్బంది అవుతుందనేటటువంటి ఫీలింగ్లో ఉన్నాడో మొత్తానికైతే శాల్తీని గల్లంతు చేశారు. గల్లంతు చేయడమే కాదు, ఏదో మన స్విగ్గీ జొమాటోలో మనం ఏదైనా ఒక ఐటెం ఆర్డర్ పెట్టుకుంటే శుభ్రంగా మన ఇంటికే మన డోర్ డెలివరీ చేసేటటువంటి రీతిలో ఆ శవాన్ని తీసుకుని వెళ్ళిపోయి నేనే చంపేశాను, ఇదిగో శవం అని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందు పడేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సమర్థించుకోవడం చూడండి. శవాన్ని ఇచ్చాను కదా, నేనేమో శవాన్ని మాయం చేయలేదు కదా, నేను అంత మానవతా హృదయంతో వ్యవహరించాను కదా అని చెప్పేసి ఒక దిక్కుమాలిన లాజికల్ తీసినటువంటి చరిత్ర కూడా ఈ దుర్మార్గుడికి ఉంది. ఎంత బరితెగింపంటే ప్రభుత్వం తమదే అని చెప్పేసి ఆ రోజుల్లో ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడా వెనక్కి తగ్గల. నేనే చంపాను, ఏం చేస్తారు మీరు అని చెప్పేసి బెదిరింపులకు దిగాడు. సరే, అన్ని రకాలుగా ఒత్తిడి వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా మొత్తానికి కేసు కట్టి అతన్ని జైల్లో పెట్టారు. ఆ కేసు కట్టేటటువంటి క్రమంలో కూడా చాలా సాదాసీదా సెక్షన్లు పెట్టారని చెప్పేసి ఒక ఆరోపణ. ఛార్జ్షీట్ సమయానికి దాఖలు చేయకుండా నిర్లక్ష్యం చూపించారు కాబట్టి ఆ నెపంతో డిఫాల్ట్ బెయిల్ పొంది మరీ బయటకు వచ్చాడని చెప్పేసి మరో ఆరోపణ కూడా చాలా క్లియర్గా ఉంది. ఇక ఇతను హత్య కేసులో లోపలికి వెళ్ళాడు కదా, బయటకు వచ్చేటటువంటి సందర్భంలో ఒక రేంజ్లో ఊరేగింపండి. నిజంగా బ్లడ్ బాయిల్ అయిపోద్ది అది చూస్తుంటే. ఏదో పెద్ద స్వతంత్ర సమర యోధుల్లాగా, ఏదో ఒక దేశం మీద యుద్ధానికి గెలిచి వచ్చేటువంటి వీరుల్లాగా ఇతన్ని పూలదండలతోటి రథం మీద ఊరేగిస్తూ పూలు జల్లుతూ అనంతబాబు జిందాబాద్ అని చెప్పేసి చెప్తూ వాళ్ళ అభిమానులు కార్యకర్తలు చేసినటువంటి హడావుడి ఏంటి? నువ్వు పోయింది దేని మీద? ఏమైనా ప్రభుత్వం నిన్ను రాజద్రోహం కేసు పెట్టిందా, లేదంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ప్రజల గొంతుకుగాను ప్రశ్నిస్తుంటే ఏమైనా దొంగ కేసులు పెట్టి జైలు పాలు చేసిందా? నీ డ్రైవర్ని నువ్వు చంపితే, నీ భార్య సమక్షంలోనే చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఆ అంశం మీద విధిలేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో జైలుకు పోయి అదే పోలీసుల ద్వారా ఛార్జ్షీట్ కూడా సమయానికి ఫైల్ చేయలేక డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తివి ఆ హంగామా, ఆ వ్యవహారం చూస్తుంటే రక్తం మరిగిపోద్ది. అంతేకాదు, అనంతబాబు చరిత్ర ముఖ్యంగా మన్యం ప్రాంతంలో వింటే ఇతను ఒక డాన్ని, అధికారంలో ఎవరున్నా సరే ఇతనే పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తుంటాడని, తమ పార్టీ కాకుండా ఇతర వ్యక్తులు అధికారంలోకి వస్తే వాళ్ళని హింసించేటటువంటి ప్రయత్నం, ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుంటాడని చెప్పేసి కూడా రకరకాల కథలు ఉన్నాయి. ఇతర పార్టీ వాళ్ళైతే అక్కడ గెలిస్తే సరే వాళ్ళకి నేను డబ్బు ఖర్చు పెట్టానని చెప్పేసి నెపంతో మొత్తం పవర్లని తన గ్రిప్లో ఉంచు, ఆఖరికి వాళ్ళకి సంబంధించినటువంటి ఏటీఎం కార్డులు కూడా ఇతని బ్యాంక్ అకౌంట్లో ఏటీఎం కార్డులు కూడా ఇతని దగ్గర పెట్టుకుని డబ్బులు డ్రా చేసుకునేటటువంటి నీచమైన చరిత్ర ఉందని చెప్పేసి కూడా గతంలో అనేక కథనాలు వచ్చాయి. ఇక అక్కడ మన్యం ప్రాంతంలో అయితే సహజ వనరుల దోపిడీలో కానివ్వండి, ఇసుక వంటి వాటిలో కానివ్వండి, లెక్కర వంటి వాటిలో కానివ్వండి, లేని ఆరోపణ అయితే అనంతబాబు మీద లేదు. ఇక ఇన్ని చండాలాలు సరిపోవన్నట్టుగా ఆ మధ్య కాలంలోనే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఈ గోరంట్ల మాధవ్ టైపులో నగ్నత్వాన్ని ప్రదర్శిస్తూ ఒక దిక్కుమాలని వీడియో ఒకటి కూడా బయటకు వచ్చింది. వేరే మహిళతోటి ఆ వీడియో కాల్లో చాట్ చేస్తూ చూపించకూడనటువంటి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ ఉన్నటువంటి ఒక వీడియో కూడా ఆ రోజుల్లో బయటకు వచ్చి హల్చల్ చేసి, అఫ్కోర్స్ గోరంట్ల మాధవ్ అంత స్థాయిలో అది ఆ రోజుల్లో వైరల్ కాలేదు కానివ్వండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఏదన్నా కేసు పట్టం ఆలస్యం, వెంటనే అజ్ఞాతంలోకి, వెంటనే పరారీలోకి. ఎంత దుర్మార్గం అంటే ఈ లక్ష్మీ దుర్గత్ ఎవరైతే ఆ భార్య ఉన్నారో, అనంతబాబు భార్య, ఆవిడ మీద ఈ అంశాలు ఎప్పుడైతే, అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య సమయంలో ఆవిడ కూడా ఆ ఘటనా స్థలంలో ఉన్నది అని చెప్పేసి కొన్ని టెక్నికల్ ఆధారాలు దొరికాయి, ఆవిడను కూడా విచారించాలి అనేటటువంటి నిర్ణయానికి పోలీస్ శాఖ వచ్చి ఆవిడ కులం ఏమిటి అంటే, ఎందుకంటే అది మన్యం ప్రాంతం, వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి ఆవిడ కులం ఏమిటి అనేది ఒకసారి ధృవీకరించి మాకు చెప్పండి అని చెప్పేసి అక్కడ స్థానిక తహసీల్దార్కి
ఆ పోలీసు అధికారి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక ఆయన లెటర్ రాస్తే, బహుశా సిట్ అధికారి అనుకుంటాను, సిట్ చీఫ్ లెటర్ రాస్తే ఆ లెటర్ తహసీల్దార్ దగ్గరకు కూడా వెళ్ళిందో లేదు, కానీ అంతకన్నా ముందు అనంతబాబు టేబుల్ మీదకి వచ్చింది. అంటే ఆ తహసీల్దార్ ఆఫీసులో కానీ, ఆ గవర్నమెంట్ ఆఫీసులో కానీ ఉన్నటువంటి వ్యక్తులు, క్లర్కులు, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మొత్తాన్ని కొనేసి మేనేజ్ చేసేశారు. తహసీల్దార్ వరకు అది వెళ్ళిందో లేదో, దానికి రిప్లై లెటర్ రాశాడో లేదో తెలియదు, కానీ అంతకన్నా ముందు అనంతబాబు దగ్గరకు వచ్చేసి, ఆహా నా భార్యని విచారించడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు, ఇదేదో కొంపమునిగే వ్యవహారంలో ఉందని చెప్పేసి వెంటనే హైకోర్టుకి ఆవిడ లక్ష్మీదుర్గ అప్రోచ్ అయ్యి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకు ఎవరు దాఖలు చేసింది అని చెప్పేసి అప్పుడు తేగలాగితే డొంకంతా గదిలింది. సిట్ అధికారి రాసినటువంటి లేఖ వాళ్ళకన్నా ముందు వేళ చేతికి అందిందని చెప్పేది. అంటే ప్రభుత్వం వేళది కాదు, కానీ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులని మొత్తాన్ని కింద నుంచి పైదాకా డబ్బెట్టి కొడితే వాళ్ళు విధికి జీ హుజూర్ అనుకుంటూ ఇతనికి సహాయం చేసేటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అంటే ఇన్ని పాపాలు, ఇన్ని లీలలు, ఇంత కథలు, ఇంత హంగాం, ఇంత జరిగినా సరే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టడుగా అనంతబాబు పేరు పొందాడు. కనీసం సస్పెండ్, నేనే చంపానని చెప్పేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తిని కనీసం సస్పెండ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. పైగా అతను జైలు నుంచి రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎన్నికల కార్యక్రమాల నుంచి ప్రతి ఒక్క చోట ఎన్నికల ప్రచారం కానీ, మిగతా చోట్ల కానీ ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి చుట్టూ, ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఈ అనంతబాబే తిరుగుతూ ఉండేవాడు. దాన్ని చూపించి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా డోంట్ కేర్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వ్యవహరించాడు. కానీ కాలం అనేది ఎప్పుడూ ఎల్లకాలం ఒకే విధంగా ఉండదు. ఏదో రోజు పాపం పండుతుంది. పాపం పండితే మన పూర్వ పాపాలు కూడా మెడకు చుట్టుకొని ఉరితాడై బిగుసుకుంటాయని చెప్పడానికి ఈరోజు బెయిల్ రద్దు అనేది ప్రబల ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నటువంటి చరిత్ర. సో ఈ బెయిల్ రద్దు ద్వారా ఒక గట్టి సందేశం అయితే వెళ్ళిందనుకోవచ్చు. ఇలాంటి అరాచక శక్తుల యొక్క ఆటల్ని సాగనివ్వకుండా పోలీస్ వ్యవస్థ కానివ్వండి, న్యాయ వ్యవస్థ కానీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సో మిగతా కేసుల్లో, మిగతా విషయాల్లో కూడా ఇలాగే వ్యవహరించండి, ఇలాగే స్ట్రిక్ట్గా ఉండండి. నేరస్తుల్ని ఎందుకు బయట తిరగనిస్తారు అనే ప్రశ్న అయితే ఈరోజు పౌర సమాజం నుంచి వస్తుంది. కేవలం అనంతబాబు కాదు, మిగతా వాళ్ళ విషయంలో కూడా ఇలాగే ఫైట్ చేయాలి, అలాగే జాగరూకతోటి ఉండాలి అనేటటువంటి ఒక సందేశం అయితే అంతర్లీనంగా మనకు కనిపిస్తుంది. సో ఒక వారం రోజుల్లోనే 10 రోజుల్లోనూ ఆ చనిపోయినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వర్ధంతి రాబోతుందట. ఆ నేపథ్యంలోనే అనంతబాబు ఈ రకంగా జైలు పాలవటం, ఈ రకంగా బెయిల్ కూడా రద్దయిపోయి పూర్తి కాలం జైల్లో ఉండేటటువంటి పరిస్థితి కల్పించడం అనేది నిజంగా ఆ సుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూర్చినట్టే, అతనికి ఇచ్చినటువంటి నివాళిగా కూడా దీన్ని భావించాలి అని అయితే నేను అభిప్రాయపడుతున్నాను. మరి మీ ఉద్దేశం ఏంటి, మీ అభిప్రాయం ఏంటందుకు కూడా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.